అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తాడు. అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మీ ట్రిప్ని ఇలా ప్లాన్ చేయండి. విజయవాడ టు అరుణాచలం విత్ 2000 రూపీస్. ముందుగా మీరైతే విజయవాడ రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. విజయవాడ జంక్షన్ నుంచి అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉండవు. నేను వెళ్తున్న ట్రైన్ పేరు వచ్చేసి కాకినాడ పోర్ట్ పాండిచేరి సర్కార్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 17655. ఈ ట్రైన్ కాకినాడ పోర్ట్ నుంచి మధ్యాహ్నం 2:35కి స్టార్ట్ అయ్యి విజయవాడ జంక్షన్కి 8:20 కల్లా రీచ్ అయిపోతుంది. నేను ఈ అరుణాచలం ట్రిప్ని మా ఫ్రెండ్స్తో అయితే ప్లాన్ చేసుకున్నాను. ఈ ట్రైన్ అయితే ఆన్ టైం నడుస్తుంది. ఎగ్జాక్ట్గా 8:15 కల్లా విజయవాడ జంక్షన్ అయితే రీచ్ అయిపోయింది. మేము ట్రావెల్ చేస్తుంది స్లీపర్ క్లాస్లో 1 మంత్ బ్యాకే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మీరు కూడా ఇబ్బంది పడకుండా వెళ్ళాలనుకుంటే ముందుగానే టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. స్లీపర్ క్లాస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ అయితే పడింది. విజయవాడ జంక్షన్ నుంచి 20 మినిట్స్ లేట్గా అయితే స్టార్ట్ అయింది మా ట్రైన్. ట్రావెల్ చేసేటప్పుడు బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంటి ఫుడ్నే ప్రిఫర్ చేయండి. బడ్జెట్ పరంగా కూడా కలిసి అయితే వస్తుంది. మేము ఈ ట్రిప్ని 2000లో కంప్లీట్ అయ్యేలా ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇలా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ నిద్రలేచేసరికి తమిళనాడు స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయింది ట్రైన్. మాక్సిమం ట్రైన్లోనే ఫ్రెష్ అప్ అయిపోవడానికి ట్రై చేయండి. మనం అరుణాచలం వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. చెన్నై ఎగ్మోర్ తర్వాత హాఫ్ ఆఫ్ ది ట్రైన్ ఇక్కడ చెంగల్పట్టులో ఖాళీ అయిపోయింది. మనకైతే ఇంకా ట్రైన్లో 2 అవర్స్ జర్నీ ఉంది. ఏం చేద్దామని ఆలోచించేలోపు మాకు ఒక ఐడియా అయితే వచ్చింది. சுல்தானா தொட்டவுடன் நெஞ்சில் தில்லானா தொட்டு பேசும் சுல்தானா தொட்டவுடன் நெஞ்சில் தில்லானா அள்ளி அள்ளி கொடுத்தால் குறையாது பள்ளி உள்ள வாடி அழகே ஜாமத்தில் தருவேன் வாய சுல்தானி 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 தொட்டு பேசும் சுல்தானா தொட்டவுடன் நெஞ்சில் தில்லானா. ఇంతలో మనం రీచ్ అవ్వాల్సిన స్టేషన్కి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇదే మనం దిగాల్సిన స్టాప్ వెలిపురం జంక్షన్. ఇక్కడ నుంచి అరుణాచలం జస్ట్ 60 కిలోమీటర్స్ మాత్రమే. ఈ స్టేషన్ నుంచి అరుణాచలానికి లోకల్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ కాట్పాడి జంక్షన్ అయితే ప్రిఫర్ చేస్తారు. బట్ మై సజెషన్ ఈజ్ వెలిపురం జంక్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇక్కడ నుంచి అయితే రష్ కూడా తక్కువ ఉండదు, త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇదే మనం వచ్చిన పుట్టుచేరి సర్కార్ ఎక్స్ప్రెస్. ఇది వీక్లీ 3 టైమ్స్ అయితే రన్ అవుతుంది. ఈ రైల్వే స్టేషన్ చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది, రష్ లేకుండా. ఇక్కడ నుంచి అరుణాచలం రీచ్ అవ్వాలంటే మనం 2 అవర్స్ జర్నీ అయితే చేయాల్సి ఉంటది. ఇంకా అలా నడుచుకుంటూ స్టేషన్ నుంచి బయటికి వచ్చే దారిలో మీకు ఇలా శివాలయం అయితే ఒకటి కనిపిస్తుంది. ఈ శివాలయాన్ని మనం ఎగ్జిట్ పాయింట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అలా శివాలయం పక్క రోడ్ నుంచి బయటికి వెళ్తే మన స్టేషన్ బయటకి అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడ నుంచి మనకి ఆటో, ప్రైవేట్ బస్సెస్, ప్రైవేట్ వెహికల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ అరుణాచలం వెళ్ళాలంటే ఈ బస్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ పర్ పర్సన్ అయితే పడుతుంది. కార్ అయితే 500 పడుతుంది. సో మనం బడ్జెట్ లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మేమైతే బస్ స్టాండ్ కి రీచ్ అవ్వాలి. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కి జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే. ఇక్కడ కనిపిస్తున్నదే వెలిపురం బస్ స్టాండ్ అండి. అరుణాచలం వెళ్లే బస్సెస్ దగ్గర డ్రాప్ చేయమంటే ఆటో వాళ్ళు డైరెక్ట్ బస్ దగ్గర డ్రాప్ చేస్తారు మిమ్మల్ని. మాకైతే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ రావడానికి 30 రూపీస్ ఛార్జ్ చేశారు ఆటో వాళ్ళు. ఇక్కడ నా వెనక కనిపిస్తున్నవి అరుణాచలం వెళ్లే బస్సెస్ అండ్ వాటి స్టాప్స్ కూడా. అప్పటికి మీకు అర్థం కాకపోతే తిరువనమలై వెళ్లే బస్సెస్ ఎక్కడ ఆగుతాయి అని అడిగితే ఎవరైనా చెప్తారు.
బస్ స్టాండ్ లోనే టిఫిన్ స్టాల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మాక్సిమం అక్కడే టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోండి. మేము తిన్న ఈ హోటల్లో సీటింగ్ ఉంది, అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది. పర్ పర్సన్ 30 రూపీస్ పడింది ప్లేట్. మీరు ఏ టిఫిన్ తీసుకున్నా అందులోకి సాంబార్ అయితే ట్రై చేయండి, ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది. మనకి అక్కడ లాంగ్వేజ్ రావాల్సిన పని అయితే లేదు, అందరికి తెలుగు హిందీ అర్థమవుతుంది. సో లాంగ్వేజ్ పరంగా మనకి ఇబ్బంది అయితే ఏముండదు. మేము ట్రై చేసింది బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది చూడండి. ఇంకా తిరువణమలైకి స్టార్ట్ అవడానికి బస్ అయితే ఎక్కేసాం. టైం చూడండి 9:35 అయింది. మేమెక్కిన బస్సు ఫ్యూ మినిట్స్ లోనే కంప్లీట్ గా ఫుల్ అయిపోయింది. విలిపురం బస్ స్టాండ్ టు అరుణాచలం బస్ స్టాండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్ అయితే. 12, 13, 14 ప్లాట్ఫామ్ దగ్గర అయితే అరుణాచలం వెళ్లే బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. అరౌండ్ 9:50 కల్లా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది బస్ స్టాండ్ నుంచి. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ఉడయి నీ వాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. ఫైనల్లీ 2 అవర్స్ బస్ జర్నీ తర్వాత మనమైతే అరుణాచలం బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదే అరుణాచలం బస్ స్టాండ్. మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదు, చూడండి ప్లేస్ ఎలా ఉందో. కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తే బాగుండి అనిపించింది. ఇంకా అలా ఎగ్జిట్ నుంచి బస్ స్టాండ్ నుంచి బయటకి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్ నుంచి టెంపుల్ కి జస్ట్ 1.2 కిలోమీటర్స్ మాత్రమే, బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ బయట ఆటోస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. బట్ మాకు గిరి ప్రదక్షిణ ప్లాన్ ఉంది కాబట్టి మేమైతే అంత రిస్క్ తీసుకోలేదు. మేమైతే 20 రూపీస్కి మాట్లాడుకున్నాం పర్ పర్సన్కి. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, పంచోళ్లకు మంచివాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా. ఈ అన్న అటు ఇటు తిప్పి ఆటోనైతే మెయిన్ గోపురం ఆపోజిట్ రోడ్లోకి తీసుకొచ్చాడు. ఈ రోడ్డు మొత్తం రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బట్ మేము మాత్రం సాయిబాబా రూమ్స్ లోనే తీసుకున్నాము. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ కి జస్ట్ 200 మీటర్స్ మాత్రమే, అందుకే ఇక్కడ తీసుకున్నాం. కానీ ఇలాంటి చోట్ల స్కామ్ జరిగే అవకాశం అయితే ఉంటుంది, మీరైతే జాగ్రత్తగా ఉండాలి. కానీ చాలా చోట్ల 24 అవర్స్ కు రూమ్ ఇచ్చి 12 అవర్స్ లోనే ఖాళీ చేయమంటారు. అలాంటప్పుడు చేయడానికి ఏముండదు కాబట్టి ముందే మనం జాగ్రత్తగా మాట్లాడుకొని పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మేమైతే 24 అవర్స్ కు రూమ్ తీసుకున్నాము. ఇదే రోడ్ లో ఆశ్రమాలు అయితే ఉంటాయి, అక్కడైతే 100 రూపీస్ కే రూమ్ అయితే దొరుకుతుంది. సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అది. ఫ్యామిలీస్ కి అయితే విల్లాస్ అనే ఆప్షన్ ఉంటుంది, బట్ టెంపుల్ నుంచి కొంచెం దూరం అయితే వెళ్లాల్సి ఉంటుంది. మేము తీసుకున్న రూమ్ అయితే వచ్చేసి ఇలా ఉంది. 2 డబుల్ కాట్ సైజ్ బెడ్స్ ఉన్నాయి, 2 ఫ్యాన్స్, 1 లైట్, ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. మోర్ ఓవర్ ఏసీ అయితే ఉంది. సో ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోవాలి. అలా ఒక 2 అవర్స్ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి. మనకి కావాల్సిన కొబ్బరికాయ దీపం అయితే అక్కడే అమ్ముతారు, అక్కడే తీసుకోవచ్చు. శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా. అందరం కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి రైట్ తిరిగి వచ్చేలా చేయాలి, ఎందుకంటే అరుణాచలంలో ప్రదక్షిణానికి 3 నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు. ప్రదక్షిణంలో ఎడం చేతి పక్క నుంచే చెయ్యాలి. ఎందుచేత అంటే
దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఇంద్రుడు కూడా కుడి చేతి వైపు ప్రదక్షిణం చేస్తారు. సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తుంటాయి. అందుకని మనం అటు వెళ్ళకూడదు. కాబట్టి ఆ ప్రదక్షిణ మార్గంలో ఎడం చేతి వైపు నుంచి గిరి ప్రదక్షిణ చేయాలంటారు. స్టార్టింగ్ కొంచెం దూరం వచ్చాక రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ రోడ్డు మీద నడిచిన ఎఫెక్ట్ మాకు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపించింది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు గానీ, సాక్స్ గానీ, షూ గానీ అయితే వేసుకోకూడదు. ఎందుకంటే మనం చేసేది గిరి ప్రదక్షిణ. గిరి అంటే కొండ. ఇక్కడ కొండని శివుడిగా భావిస్తారు. సో మనం శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి చెప్పులు అయితే ధరించకూడదు. టైము 3 అవ్వడంతో దారిలోనే లంచ్ అయితే కంప్లీట్ చేస్తాం. మేము మీల్స్ కాస్ట్ వచ్చేసి 120 అయితే ఛార్జ్ చేశారు. ఇంకా తినేసి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా నడుచుకుంటూ వెళ్లే దారిలో మాకైతే ఈ పోస్టర్ కనిపించింది. ఈ సినిమా అయితే ఇవరే రిలీజ్ అయింది. మనం గిరి ప్రదక్షిణలో 8 లింగాలను అయితే దర్శించుకోవాల్సి ఉంటది. అందులో మొదటిది ఇంద్రలింగం. రష్ ఉండడం వల్ల వీడియో అయితే తీయలేకపోయాను. మనం దర్శించుకోవాల్సిన ప్రతి లింగం బయట ఇలాంటి బోర్డు ఒకటైతే కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ తో. రెండవది అగ్నిలింగం. మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలో చాలా ఆశ్రమాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. వెళ్లే దారిలో గిరి ప్రదక్షిణ డైరెక్షన్స్ అయితే ఉంటాయి. అవి చూస్తూ ఫాలో అయితే అయిపోవచ్చు. நீயதேது நடுவில் நின்றதேதடா போனதேது புருவதேது போரிடும் குலாமரே ஆனதேது அழிவதேது அப்புறத்தில் அப்புறம் ஈனதேது ராம 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 வென்ற நாமமே ஓம் நமச்சிவாய ஓம் ஓம் நமச்சிவாய ஓம் நமச்சிவாய ஓம் ஓம் நமச்சிவாய ஓம் நமச்சிவாய ஓம் ஓம் நமச்சிவாய ஓம் நமச்சிவாய ஓம் ஓம் நமச்சிவாయ ఇదే మూడవ లింగం యమలింగం. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ చేసే రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ చెట్లతో మధ్యలో దారి. అక్కడక్కడ అన్నదానాలు అయితే కూడా చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీతో పాటు వాటర్ బాటిల్ క్యారీ చేయడం బెస్ట్ ఆప్షన్. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ మినిట్. ఐ వాంట్ దట్. యా యా ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ. సూపర్. రియల్లీ పవర్ఫుల్. బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. నాలుగవ లింగం నైరుతి లింగం. வலக்கை சூழமான் மடு எடுத்த பாத நீழ்முடி எண் திசைக்கும் அப்புறம் உடல் கலந்து. రోడ్స్ అయితే క్లీన్ గా లేవు. ఈ వైట్ లైన్ మీద నడుస్తుంటే కొంచెం రిలీఫ్ గా అయితే ఉంది. మాక్సిమం ఈ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇలాంటి వైట్ లైన్ అయితే ప్రిఫర్ చేయండి. శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ. గిరి ప్రదక్షిణ చేసే దారిలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. మీకు కానీ టైం ఉంటే అన్నిటిని విజిట్ చేయండి. உருவுமல்ல வெளியுமல்ல ஒன்றை மேவி நின்றதல்ல மறுவுமல்ல காதமல்ல மற்றதல்ல அற்றதல்ல. నైరుతి లింగం దాటిన తర్వాత రైట్ సైడ్ లో మీకు ఇలా జింకలు అయితే కనిపిస్తూ ఉంటాయి. அரியராகி நின்ற நேர்மையாவர் காணவல்லரே. ஓம் நமः சிவாய ஓம் ஓம் நமः சிவாய ஓம் நமः சிவாய ஓம் ஓம் நமः சிவாய. ఐదవ లింగం సూర్యలింగం. ஓம் ஓம் நமः சிவாய ஓம் நமः சிவாய ஓம் ஓம் நமः சிவாய. மண்கலம் கவிழ்ந்த போது வைத்து வைத்தடுக்கு ఆరవ లింగం వరుణ లింగం. போது வேடுமென்று வேணுவா நம் கலம் கவிழ்ந்த போது நாரும்
என்று போடுவார் என் கலந்து நின்றமா. 7వ లింగం వాయులింగం. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ కోరిల కేజీ కేకల్ హై క్లాస్ రాయల్. ఇదే మోక్ష మార్గం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసే ఉంటారు. ఇక్కడ ఉన్నంత చెత్తగా మరి ఇంకెక్కడా అయితే లేదు. మీరు కానీ చిన్నపిల్లలతో వస్తే మాక్సిమం అవాయిడ్ చేసేయండి. ஆனவஞ்செழுத்துளே அண்டமும் அகண்டமும் ஆனவஞ்செழுத்துளே ஆதியான மூவரும் ஆனவஞ்செழுத்துளே அகாரமும் மகாரமும் ఆనవంజెళుతుళే అడంగలావ. హాయ్ గైస్, మరి మేము అంతే ఏం లేదు. బ్రో మోక్ష మార్గం నుంచి వచ్చాం బ్రో. ఇదే ఆఖరి లింగం, ఈశాన్యలింగం. நினைப்பதொன்று கண்டிலே நீயலாது வேறிலை நினைப்புமாய் மறப்புமாய். ఈశాన్యలింగం తర్వాత గిరి ప్రదక్షిణ దారి మెయిన్ రోడ్డుకి అయితే జాయిన్ అవుతుంది. ట్రాఫిక్ చూసారా ఎలా ఉందో, ఫుల్ రష్ అయితే ఉంది. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఇవి కనిపించేది రాజగోపురం. అక్కడతోనే మన గిరి ప్రదక్షిణ ఎండ్ అయితే అవుతుంది. பண்டு நான் பறித்தெறிந்த பன்மலர்கள் எத்தனை, பாழிலே ஜெபித்து விட்ட மந்திரங்கள் எத்தனை, மிண்டராய் தெரிந்த போது இறைத்த நீர்கள் எத்தனை, வீழவும் சிவா. మాకు ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి 6 అవర్స్ టైం అయితే పట్టింది. ఇంకా టెంపుల్ చుట్టూ మొత్తం ఒక రౌండ్ అయితే వేసి వచ్చాము. టెంపుల్ చుట్టూ అయితే ఇలాంటివి అయితే కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా టెంపుల్ పక్కనే చిన్న షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేసి మా డేని అయితే ఎండ్ చేసాం. ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాం దర్శనంకి వెళ్ళడానికి. మీరు కూడా ఎర్లీ మార్నింగ్ దర్శనమే ప్రిఫర్ చేయండి, త్వరగా అయిపోతుంది. నిన్న కన్స్ట్రక్షన్ జరుగుతున్న రోడ్డు మీద నడిచిన ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది మాకు. అందుకే టెంపుల్ కి దగ్గరలో రూమ్ తీసుకోవాలంటారు. మీరు కూడా వీలైనంత వరకు టెంపుల్ కి దగ్గరలోనే తీసుకోండి రూమ్. మేము టెంపుల్ కి స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 9 అయింది. నిన్న వాక్ చేసేటప్పుడు ఏమో కానీ ఇప్పుడు చెప్పులు లేకుండా వెళ్తుంటే మాత్రం శివుడైతే కనిపిస్తున్నాడు మాకు. దర్శనానికి వెళ్ళాలంటే ఇదే మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం. టెంపుల్ స్టార్టింగ్ లోనే మనకి ఉచిత దర్శనం క్యూ లైన్, టికెట్ దర్శనం క్యూ లైన్ అయితే మనకు కనిపిస్తాయి. మేము టికెట్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్ అయితే చార్జ్ చేస్తున్నారు. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు మరుణాచల. ఇక్కడ ఉన్న నందీశ్వరుడిని గుర్తుపట్టారా? మనం ఎక్కువగా యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం. క్యూ లైన్ అయితే స్లోగా మూవ్ అవుతూ ఉంది. క్యూ లైన్ లో డ్రింకింగ్ వాటర్ కి అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఎవరికి గా నన్ను ఏలిటి విడిచిన అఖిలము
స్మరించు అరుణాచల ఈ నింద తప్పు నిన్నే. ట్రిప్కి రాలేకపోయిన మా ఫ్రెండ్కి అయితే వీడియో కాల్ చేసి టెంపుల్ అంతా చూపించేశాము. దర్శనం టికెట్ క్యూ లైన్ మధ్యలో ఉన్నప్పుడు అయితే ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఫోన్ అయితే అలౌ లేదు లోపలికి. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేస్తున్నాము. ఆ కనిపిస్తున్నది ఇందాక మనం వెళ్ళిన క్యూ లైన్. ఇంకా మేము వచ్చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము క్యూ లైన్లో. నన్ను చెరతీపుడు నన్ను కలువక విడుట ఇది మగదన మొక్కో అరుణాచల ఏటికి నిదుర నన్ని తరులు లాగగ ఇది నీకు న్యాయమా అరుణాచల. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చే దారిలో ఇలా ప్రసాదం కౌంటర్స్ అయితే ఉంటాయి. ఈ ప్రసాదం కౌంటర్స్ పక్కనే ఎగ్జిట్ కూడా ఉంటుంది. చూడండి ఒకసారి. ఇలా బోర్డు మీద డైరెక్షన్స్ అయితే వేసి ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ మనం బయటికి అయితే వచ్చేయచ్చు. మొత్తం కంప్లీట్ అయ్యి బయటికి రావడానికి మాకైతే 3 hours పట్టింది. ఇంకా టెంపుల్ నుంచి బయటికి వచ్చి రూమ్ చెక్అవుట్ చేసి అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఫుడ్ తినేసి అరుణాచలం బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం. మళ్ళీ మనమైతే వెలిపురం జంక్షన్కి అయితే వెళ్తున్నాం. వెలిపురం జంక్షన్ నుంచి రిటర్న్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడ 2 సర్ప్రైజ్లు అయితే ఉన్నాయి. ముందు మీరే చూస్తారు. మళ్ళీ ఒక 2 hours జర్నీ తర్వాత వెలిపురం బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాం. ఇదే వెలిపురం బస్ స్టాండ్. నేనైతే ఒక ట్రావెల్ అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే సోలోగా అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. వీలైనంత వరకు సోలోగా ట్రావెల్ చేయకపోవటమే బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా గర్ల్స్ అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మాక్సిమం అవాయిడ్ చేసేయండి. అంత సేఫ్ అండ్ సెక్యూర్ అయితే అనిపించలేదు. సో దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. మేము ఇంకా బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే మెయిన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయితే కాదు. విజయవాడలో మన పార్సల్ ఆఫీస్ సైడ్ ఉన్నట్టు ఎంట్రీ అయితే ఉంటది. మేము ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ నేమ్ వచ్చేసి రామేశ్వరం చర్లపల్లి ఫెయిర్ స్పెషల్. ఈ ట్రైన్ వెలిపురం జంక్షన్ కి 7:50కి అయితే రావాల్సి ఉంటది. మన ట్రైన్ రావడానికి చాలా టైం ఉంది కాబట్టి అలా రిలాక్స్ అవుదామని కూర్చొని ఫోన్ చూస్తే ఈ మెసేజ్ అయితే కనిపించింది. మేము ట్రావెల్ చేసే ట్రైన్ 7 hours డిలే అయితే నడుస్తుంది. ఇంకా చేసేదేం లేక అక్కడే కాసేపు అయితే ఉన్నాం. ఇంకా నైట్ అవుతున్న కొద్దికి దోమలు రావడం స్టార్ట్ చేశాయి. వాటి అంతు చుట్టానికి దోమల అగరబత్తిని అయితే తెప్పించాం. ఇంకా వాటిని వెలిగించేలోపు మాకు ఒక వాయిస్ అయితే వినిపించింది. మనుషులకు అంత ధైర్యం వచ్చిందా? మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా అని ఎంత మంది లేపేశాం. మర్చిపోయారా? మన పవర్ ఏంటో చూపిద్దాం. ఇంకా వీళ్ళతో మనకెందుకు లేని పక్కనే రైల్వే వాళ్ళది వెయిటింగ్ హాల్ ఉంటే అందులోకి అయితే చెక్ ఇన్ అయిపోయాం. 1 hour కి 30 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదైతే కంప్లీట్ ఏసీ వెయిటింగ్ హాల్ విత్ వాష్రూమ్ ఫెసిలిటీస్. 7 hours ఉండి బయటికి అయితే వచ్చేసాము. ట్రైన్ స్టేటస్ చెక్ చేస్తుంటే 11 hours 45 minutes డిలే అయితే చూపిస్తుంది. మొత్తానికి ట్రైన్ అయితే మా ముందు స్టేషన్కి వచ్చేసింది. ఇంకా అందరం ఒక చోట గ్యాదర్ అవుతున్నాం. మొత్తానికి మా ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. వేరే ప్లాట్ఫామ్ అయితే వెళ్తున్నాం అందరం కలిసి. చాలా ఎక్సైట్మెంట్ గా అయితే వెళ్తున్నాం ట్రైన్ ఎక్కడానికి. ఇక్కడ ఇంకోటి సర్ప్రైజ్ అయితే ఉంది. డిలే తర్వాత అయితే వెలిపురం జంక్షన్ కి ట్రైన్ రీచ్ అయింది. సెకండ్ సర్ప్రైజ్ అని మెన్షన్ చేశాను కదా. వెలిపురం జంక్షన్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అరుణాచలమే. మేము కూడా ట్రైన్ ఎక్కాక చూసుకున్నాం. మా అందరిది ఒకటే రియాక్షన్. ఇంకా పనుకొని లేచేసరికి తిరుపతి అయితే వచ్చేసింది.
అనుజ దుష్ట గణ సంహరణ భీషణ ధర్మ సంస్థాపన ధుర్య నారాయణ దురిత సంత్రాస సంకేశ నిశ్శేషణ పరిబంధన కుటిల నిపుభంజన మేము గుంటూరు ఇచ్చేసరికి 6:30 అయింది. ఇక్కడతో ఇంక మన ట్రిప్ని అయితే ఎండ్ చేస్తున్నాం.